heavy weightlifting causes oral problems? Yes, it's true. Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental, Visakhapatnam. హెవీ వెయిట్ లిఫ్టింగ్కి డెంటల్కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? ఉందండి. ఇప్పుడు మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు మీ బాడీ మీద ఎంత స్ట్రెస్ పడుతుందో అంతే స్ట్రెస్ మీ టీత్ మీద కూడా పడుతుంది. సో అది లిఫ్ట్ చేసినప్పుడు మీరు ఆ ఫోర్స్ అంతా టీత్ ఇలా రెండు ఖర్చు పెడతారు కదా. సో అలా ఎక్కువ స్ట్రెస్ పెట్టడం వల్ల టీత్లో 3 లేయర్స్ ఉంటాయి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్ అని చెప్పి. అదే పని రెగ్యులర్గా చేస్తుండడం వల్ల ఫస్ట్ లేయర్ అనేది నెమ్మదిగా అరిగిపోతూ ఉంటుందండి. మొత్తం 4 sides ఫస్ట్ లేయర్ అంతా అరిగిపోయి సెకండ్ లేయర్ ఎక్స్పోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని అట్రిషన్ అంటారు. ఇది జరుగుతున్న కొద్దీ మీకు సెన్సిటివిటీ, కొన్నిసార్లు సెన్సిటివిటీ చెప్తారు కొంతమంది, అందరూ చెప్తారని కాదు. మొత్తం పైన టాప్ లేయర్ అంతా అరిగిపోయి మన పైనుంచి చూస్తే మధ్యలో ఎల్లో లాగా కనిపిస్తుంది, చుట్టూ ఒక వైట్ కలర్ డిఫరెన్షియేషన్ మనకు తెలుస్తుందండి, చుట్టూ ఒక వైట్ రిమ్ లాగా. సో ఈ ఎడ్జెస్ ఏంటంటే చాలా వీక్గా ఉంటాయి. ఏమైనా ఒక గట్టి బైట్ ఫోర్స్కి ఆ ఎడ్జెస్ ఫ్రాక్చర్ చిప్ ఆఫ్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలా ఎడ్జెస్ నెమ్మదిగా ఫ్రాక్చర్ అయిపోతే ఏంటంటే తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు బుగ్గకి లేదా నాలుగుకి గీసుకొని ఆల్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 2 పళ్ళకి మధ్యలో ఈ ఫ్రాక్చర్ అయితే అక్కడ మీరు తినేటప్పుడు ఫుడ్ అది ఇరుక్కుపోతూ ఉంటుంది. సో దానివల్ల 2 టీత్ మధ్యలో క్యావిటీ రావడం అది స్టార్ట్ అవుతుంది. సో ఒక పన్ను అరిగిపోతే, అటు ఇటు ఫ్రాక్చర్ అయిపోతే మధ్యలో క్యావిటీస్ వస్తే మనకి ఆ ముందు బాగున్న పన్ను ఇటుపక్క అంటే మొత్తం 3 టీత్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇది రాకుండా మనం చూసుకోవాలి. అండ్ సేమ్ టీత్ మీద ఎంత స్ట్రెస్ పడుతుందో అంతే స్ట్రెస్ కింద ఉన్న చిగురు అంటే గమ్ మీద కూడా పడుతూ ఉంటుందండి. సో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా గమ్ డిసీజెస్ వస్తాయి. ఏంటి అంటే చిగురు కిందకి జారిపోవడం, చిగురు వాపు రావడం, అండ్ ఆ చిగురు కిందకి జారిపోతే నెమ్మదిగా బోన్ అన్నది ఆరిపోతూ ఉంటుంది అండ్ టీత్ నెమ్మదిగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి గమ్ డిసీజెస్. సో ఇదంతా మనకి ఒక సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ అరిగిపోతుంది, తర్వాత ఫ్రాక్చర్ అవుతుంది, సో తర్వాత మనం చిన్నగా క్యావిటీ నోటీస్ చేస్తాము, ఫుడ్ లాజ్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి. దీన్ని అలా వదిలేస్తే ఇంకా డిటోరేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో టు అవాయిడ్ దిస్ మనకి ఏంటి అంటే చూడండి, బాక్సింగ్ చేసేవాళ్ళు ఒక తీసి పెట్టుకునేది మౌత్ గార్డ్ అని చెప్పి ఉంటుంది. మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీ టీత్ అండ్ జా సైజ్కి సరిపడా మౌత్ గార్డ్ కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన వాటికి ఏం చేస్తారంటే ఎట్రిషన్ అంటే అరిగిపోయి ఉన్న టీత్కి క్యాప్ వేయించుకోవడం, బాగా అరిగిపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ అయినా వేస్తారు. అండ్ ఎడ్జ్ అంత ఎక్కువ లేదు, ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉన్నాయంటే వాటిని రౌండ్ ఆఫ్ చేయించుకోవడం, క్యావిటీస్ ఏమైనా వస్తే వాటికి ఫిల్లింగ్స్ చేయించుకోవడం, ఏ ప్రాబ్లం ఉందో దానికి సరిపడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో పీపుల్ ఇఫ్ మీరు జిమ్లో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసే పర్సన్స్ అయితే ఆర్ఎల్స్ డైలీ వర్క్లో ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఉంటున్నట్టయితే మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఉందో లేదో రూల్ అవుట్ చేసుకుంటారు. రూల్ అవుట్ చేసుకొని ఉన్న వాటికి ట్రీట్ చేయించుకోండి. లేదు బాగానే ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే దాని ప్రికాషనరీ మెజర్ కింద you can go with the mouth guard. So for this, to rule out this, just consult your dentist. Thank you.